1200 రూపాయలు. ఇదిగోండి వీళ్ళు చెప్తున్నది, ఒక 3 స్టార్ హోటల్ పెట్టాలంటే ఓన్లీ దీనికి 75 కోట్ల పెట్టుబడి పెట్టాలట భూమికి. మరి 3 స్టార్ హోటల్ ఇంకా అప్పుడు ఏంటి, స్టార్ హోటల్ పెట్టేటట్టుంటాడు 100 కోట్లు పెడితే బిల్లు ఏ స్థాయిలో వసూలు చేస్తాడు. అంతే మరి. విజయవాడలో నోవాటెల్లో దిగితే అయ్యేదానికి 10 రెట్లు ఎక్కడ ఉంటది. అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే అసలు అక్కడికి సామాన్యుడు వామ్మో అని కళ్ళు తెరవాలి అడుగు పెడితే అనేది. అది క్యాపిటల్ లక్షణం అవుతుంది. కళ్ళు తెరుస్తారు కానీ సామాన్యుడు ఇలా హోటల్లో ఉండలేడు కదా. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే వీళ్ళ ఆలోచన నేను అర్థం చేసుకున్నది ఎంతవరకు ఏంటంటే, తక్కువ రేటు పెట్టినప్పుడు చీఫ్ గా చూస్తాడు, ఎక్కువ రేటు పెట్టినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్స్ పెట్టినప్పుడు ఎవడు కూడా అందులోకి వెళ్ళి టికెట్ తీసుకుంటాడు అనుకోలే. ఒక ఆటో డ్రైవరు 25 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు అంటే క్యూ లైన్ లో ఎగబడి అవసరమైతే బ్లాక్ లో ఇంకో 25 రూపాయలు పెట్టి కొంటాడు అని మనం అనుకుంటాం. 100 రూపాయలు పెట్టి కొంటాడు వాడు అన్నది. కానీ అధికారికంగా 150 రూపాయలు టికెట్ ఇట్టేశారు, కొనరు కదా అనుకున్నాం. కానీ ఆటో తోలుతున్నాడు ఏమనుకుంటున్నాడు, అయ్యమ్మ మనం పొద్దునుండి రాత్రి దాకా కష్టపడుతున్నాం, అక్కడ కాసేపు 3 గంటలు లగ్జరీ ఎంజాయ్ చేద్దాంలే మనం కూడా అని తన సంపాదన అంతా తీసుకొచ్చి ఓ రోజు పోసేస్తున్నాడు అక్కడ. వీళ్ళకి అక్కడ ఆ వీక్నెస్ కనిపెట్టారు వీళ్ళు. ఇప్పుడు మామూలుగా నేను అబ్జర్వ్ చేశాను, ఇంతకుముందు నా దగ్గర డ్రైవర్ గా పనిచేసిన అతను మామూలుగా నేను నాతో పాటు స్టార్ హోటల్